ఇంక ఈ షార్ట్‌లో అయితే గన మంచి ఇన్ఫర్మేషన్ మ్యాటర్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఎంతమందికి గుర్తున్నాయండి ఈ గ్రీటింగ్ కార్డ్స్. మన 90స్ కిడ్స్‌కైతే చాలా గుర్తుంటాయన్నమాట. అప్పట్లో న్యూ ఇయర్ వచ్చింది అంటే చాలు గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ గుర్తున్నాయి. ఆశా చాక్లెట్ పావలాకొకటనేసి రూపాయికి 4 ఇచ్చేవాళ్ళు. ఎంతమందికి గుర్తున్నాయో నాతో షేర్ చేసుకోండి. ఇంకా న్యూ ఇయర్ అంటే గిన గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ మార్నింగ్ లేవగానే 6:00కి స్నానం చేసేసుకొని ఈ గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్ పట్టేసుకొని ఎళ్లి అందరికి ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేవాళ్ళం గదా! సో, ఇలా ఎంతమంది షేర్ చేసుకున్నారు అనేది నాతో అయితే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన అమ్మాయి వాళ్ళని అడిగి మరి 30 40 ఇప్పించుకొని ఎళ్ళేసి గ్రీటింగ్ కార్డ్స్ అయితే చార్ట్ ఇంతని లేదంటే పావలాకు ఒక గ్రీటింగ్ కార్డ్ అనేసి మనకిష్టమైన హీరోలు, హీరోయిన్స్ ఫోటోస్ అయితే తెచ్చేసుకొని అందరం పంచేసుకుంటూ ఉంటాం గదా! సో, నేను గూడా అప్పుటి ఎప్పుడో అలాగే ఎత్తిపెట్టుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి గుర్తున్నాయని నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా న్యూ ఇయర్ రోజైతే గనక బయటికెళ్ళాను. ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడూ ఎళ్ళలేదు. ఫస్ట్ టైమ్ న్యూ ఇయర్‌కైతే ఇలా బయటికెళ్ళి లంచ్ చేయడం అనమాట. సో, ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.